కరీంనగర్లో ఎన్నికల ప్రచారాలు వాడివేడిగా జరుగుతున్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, హిందూ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జగిత్యాలలో ఉగ్రవాద మూలాలు ఉన్నాయని, వారికి జీవన్ రెడ్డి మద్దతు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కావాలన్నారు. ఇది నేను జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇప్పటికి 4 సార్లు వచ్చిన జగిత్యాలకి ఎన్నికలు డిక్లేర్ అయినాక ఏమి మీడియా మిత్రులు మీరు అడిగినరా? నేను అడిగినరా? యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఏంది స్టాండు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఏంది స్టాండు? ఎన్ఆర్సీ మీద ఏంది స్టాండు? జనాభా నియంత్రణ మీద ఏంది స్టాండు? ఉగ్రవాదులతో కలిసి ధర్నాలు చేస్తున్నాడు. జగిత్యాల ఉగ్రవాద గడ్డ చేసుకుంటారా ఏంది మీరు? పిఎఫ్ఐకి గడ్డ ఆల్రెడీ ఉన్నది. ఇది బెంగళూరులో బాంబు వెళ్తే మొన్న పోయిన నెల దాని మూలాలు జగిత్యాలు వెళ్తున్నాయి. ఏం చేయదలుచుకున్నారు జగిత్యాలు ప్రజలందరూ? మీ అందరూ తెలివైన వాళ్ళే మనం ఓడగొట్టిరు అసెంబ్లీలో. కానీ మళ్ళా సర్వేలని జగిత్యాల గుడ్డిసున్నానే ఉన్న జీవన్ రెడ్డికి. అందుకని వాళ్ళు ఏడ్చిరట. ఆయననేమో లాస్ట్ ఎలక్షన్ అనుకుంటా 10 ఏళ్ళలో తిరుగుతున్నాడు. వీళ్ళేమో ఏడుస్తున్నారు. ఎందుకండి ఏడిపోయిందుకండి? మీరు జవాబు ఇవ్వండి. హిందువులకి పౌరసత్వం ఎందుకు ఇస్తలేరు? హిందువులు ఏడుస్తున్నారు కదా. అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ కౌన్సిలర్ బిడ్డని పొడిచేసిడు తుర్కోడు, ప్రేమించలేదని. ఢిల్లీలో ఒక అమ్మాయిని, హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని మత మార్పిడి చేసుకోమంటే ఆమె చేసుకోనంటే 30 ముక్కలు పోసిండు. వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖాళీ అనే జాగల రోజు అందంగా ఉన్న హిందూ అమ్మాయిని తీసుకుపోవాలి. ఆడ తృణమూల్ కాంగ్రెస్ ఆఫీస్లో రోజు రేపులు చేయాలి, పొద్దున పంపాలి. ఇది భారతదేశంలో జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ పాలించే రాష్ట్రాలలో ఇదే జరుగుతున్నది. సెక్యులర్ పేరు మీద దొంగ పార్టీలు రాజ్యం వెళ్తున్న రాష్ట్రాలలో ఇదే జరుగుతున్నది. కాబట్టి జగిత్యాల గడ్డ ఉద్యమాల అడ్డ. ఈ గడ్డ మీద